ఓం అందరికీ నమస్తే. ఈరోజు సత్యార్థ ప్రకాశంలో తృతీయ సముల్లాసంలో పఠనీయ గ్రంథముల గురించి తెలుసుకుందాం. నిన్న అనార్ష గ్రంథములు చదవటం వలన హాని గురించి తెలుసుకున్నాం. చదవకూడని గ్రంథాలు చదివితే మనకు జరగబోయే హాని నిన్న తెలుసుకున్నాం. ఈరోజు ఈ వీడియో ద్వారా మనం ఏ గ్రంథములు చదవాలి ఆ విషయం గురించి తెలుసుకుందాం. మనుస్మృతి, వాల్మీకి రామాయణము, మహాభారతములోని ఉద్యోగ పర్వాంతర్గత విదురనీతి మున్నగు మంచి మంచి ప్రకరణములు దుష్ట వ్యసనములను దూరము చేసి సభ్యతను ఉత్తమతను కలిగింపచేయు భాగములు చదివింపవలయును. చూడండి, మనం ఏం చదవాలంటే వాల్మీకి మహర్షి రచించినటువంటి రామాయణం చదవాలి. తర్వాత మహాభారతములో ఉద్యోగ పర్వములో విదురనీతి చదవాలి. అవి చదవడం వల్ల ఏమవుతుంది? దుష్ట వ్యసనాలు దూరమవుతాయి. విదురుడు రాసినటువంటి ఆ నీతి శాస్త్రం ఉంది, దానివల్ల నీ లోపల ఉన్నటువంటి దుష్ట వ్యసనములు దూరం చేసి ఉత్తమతను సభ్యతను కలిగిస్తాయి ఆ గ్రంథములు. అలాగే మనుస్మృతి, ఇవి ఋషులు రాసినటువంటి గ్రంథాలు కాబట్టి ఇవి చదవాలి. ఋషులు రాసినటువంటి గ్రంథములు చదవాలి. ఏది? ఛందస్సు చదివిన తర్వాత ఈ విధంగా తర్వాత ఋషులు రాసినటువంటి మనుస్మృతి చదవాలి. చాలామంది మనుస్మృతిని వ్యతిరేకిస్తున్నారు. తప్పు. మనుస్మృతి చాలా మానవుడు ధర్మము ఏ విధంగా చేయాలనే విషయంగా మనుధర్మశాస్త్రం అని పేరు పెట్టి మనుస్మృతి అనే పేరుతో గ్రంథము మను మహర్షి రచించాడు. అంటే మనిషి అనేవాడు ఎటువంటి ధర్మాలు చేయాలి, ఏవి అధర్మ కార్యాలు చేయకూడదు అని ఆ మనుస్మృతిలో చెప్పబడింది. కాబట్టి మనుస్మృతి చదవాలి, వాల్మీకి మహర్షి రచించినటువంటి రామాయణము చదవాలి, అలాగే మహాభారతంలోని ఉద్యోగ పర్వంలో విదురనీతి చదవాలి. ఇవి చదవడం వల్ల ఏమవుతుందంటే ఆ యొక్క పిల్లలలో ఏ విధంగా అతను సభ్యత ఉత్తమతను నేర్చుకుంటాడు, దుష్ట వ్యసనాలకు దుర్గుణాలకు దూరంగా ఉంటాడు. కాబట్టి ఇందుకు వీటిని చదివింపవలయును. విద్యార్థికి గాన్యరీతితో అనగా పదచ్ఛేదము, పద అర్థోక్తి, అన్వయము, విశేషణాభావము, భావార్థములను అధ్యాపకులు తెలుపుచుండా విద్యార్థులు తెలుసుకొనుచు చదవలేను. అయితే వీటిని చదివేటప్పుడు కూడా ఏ విధంగా చదవాలి? ఈ యొక్క మనుస్మృతిలో అలాగే రామాయణంలో అలాగే ఈ విదురనీతిలో ఉన్నటువంటి ఇట్లాంటివన్నీ కూడా ఋషులు రాసినటువంటి ఈ శ్లోకాలు ఎలా చదవాలంటే ఫస్టు పదచ్ఛేదనం చేయాలి. ఆ శ్లోకమును పదభాగంగా విడదీయాలి. తర్వాత ఆ పదము యొక్క అర్థాన్ని తెలియజేయాలి. తర్వాత అన్వయం, ఆ పదము తర్వాత వాక్యం ఎలా నిర్మాణం అవుతుంది, అన్వయం అనేది చెప్పాలి. తర్వాత విశేషణ భావం తెలియజేయాలి. తర్వాత భావార్థమును తెలియజేయాలి. ఈ విధంగా అధ్యాపకులు వరుసగా ఇట్లా తెలుపుతూ అలాగే విద్యార్థులు కూడా తెలుసుకొనుచు ఆ విధంగా చదవలేను. వీని అన్నిటినీ కూడా 1 సంవత్సరంలో చదవాలి. ఈ మనుస్మృతిని, తర్వాత వాల్మీకి రామాయణము, అలాగే మహాభారతంలో ఉద్యోగ పర్వంలోని విదురనీతిని, ఇవన్నిటిని కూడా 1 సంవత్సరంలో ఈ విధంగా అర్థము, పదము యొక్క అర్థాన్ని తెలుసుకుంటూ, అన్వయం తెలుసుకుంటూ, విశేషణమైనటువంటి భావాన్ని తెలుసుకుంటూ, భావార్థాన్ని తెలుసుకుంటూ 1 సంవత్సరంలో చదవలేను. ఆ తర్వాత ఏం చదవాలి? దర్శనములు, ఉపనిషత్తులు చదవాలి. చూడండి, ఇవన్నీ అయిపోయిన తర్వాత దర్శనాలు, ఉపనిషత్తులు చదవాలి. తదుపరి పూర్వమీమాంస, వైశేషికము, న్యాయము, యోగము, సాంఖ్యము, వేదాంతము అను 6 దర్శనములను వీలైనంత వరకు ఋషికృతములగు వ్యాఖ్యలతో కానీ లేక ఉత్తమ విద్వాంసులచే వ్రాయబడిన సరళమైన వ్యాఖ్యానములతో కానీ చదివింపవలెను. ఈ గ్రంథాలు, ఈ ఋషులు రాసినటువంటి గ్రంథాలు బాగా పెద్ద విద్వాంసులు రచించినటువంటి సరళమైన వ్యాఖ్యానం ఉంటుంది, అట్లా చదువుకోవాలి. కానీ వేదాంత సూత్రములను చదివించుటకు పూర్వము ఈశా, కేన, కట, ప్రశ్న, ముండక, మాండూక్య
ఐతరేయ, తైత్తిరీయ, ఛాందోగ్య, బృహదారణ్యకములు అను 10 ఉపనిషత్తులను చదివించి 6 శాస్త్రములను భాష్యవృత్తి సహిత సూత్రములను 2 సంవత్సరముల లోపల చదవవలయను. మనము ఈ విధంగా చదువుకోవాలి. అలాగే మనం చదువుకున్నాక మన పిల్లలకు కూడా ఈ విధంగా చదివించాలి. ఈ దర్శనాలు ఉపనిషత్తులు అన్నీ కలిపి 2 సంవత్సరాల లోపల చదవాలి. ఇవి కూడా సేమ్ ఆ పదం యొక్క అర్థం తెలుసుకుంటూ చదవాలి, భావార్థము అంతా. అది కూడా మంచి విద్వాంసులు రచించినటువంటి గ్రంథాల ప్రకారం చదవాలి. సరళమైనటువంటి వ్యాఖ్యానం ఉంటుంది, దాని ద్వారా చదవాలి. అయితే వేదాంత దర్శనం చదవకముందే ఉపనిషత్తులు 10 ఉపనిషత్తులు కూడా చదవాలి. ఆ 10 ఉపనిషత్తులు ఇక్కడ ప్రమాణపూర్వకమైన ఉపనిషత్తులు చూడండి. ఈశావాస్య ఉపనిషత్తు, కేనోపనిషత్తు, కఠోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, ముండకోపనిషత్తు, మాండూక్యోపనిషత్తు, ఐతరేయ ఉపనిషత్తు, తైత్తిరీయ ఉపనిషత్తు, ఛాందోగ్యోపనిషత్తు, బృహదారణ్యక ఉపనిషత్తు. ఈ 10 ఉపనిషత్తులను చదివించి 6 శాస్త్రముల యొక్క భాష్య వృత్తి సహిత సూత్రములను 2 సంవత్సరముల లోపల చదవవలెను. ఈ 6 శాస్త్రాలను భాష్యపరంగా దాని యొక్క వ్యాఖ్యానం చదువుకుంటూ 2 ఏళ్ళు చదవాలి. ఆ తర్వాత బ్రాహ్మణ గ్రంథములను చదవాలి. బ్రాహ్మణ గ్రంథములంటే వేదములకు వ్యాఖ్యానములు, వేద గ్రంథములు. తదుపరి 6 సంవత్సరముల లోపల ఐతరేయ, శతపథ, సామ, గోపత నామక బ్రాహ్మణ గ్రంథములతో పాటు 4 వేదములను సర్వశబ్ద అర్థ సంబంధములను ఎరిగి క్రియాసహితముగా చదవవలెను. చూడండి, ఆ తర్వాత బ్రాహ్మణ గ్రంథాలు. ఈ బ్రాహ్మణ గ్రంథాలు ఒక్కొక్క వేదమునకు ఒక్కొక్క బ్రాహ్మణం అన్నమాట. ఆ వేదమును చదివినటువంటి ఋషి ఆ బ్రాహ్మణ గ్రంథం రాశాడు. ఇక్కడ చూడండి, ఐతరేయం అనేది ఒక బ్రాహ్మణం. శతపథ, ఐతరేయం అంటే ఇక్కడ ఋగ్వేదమునకు బ్రాహ్మణం. శతపథం అనేది యజుర్వేదమునకు బ్రాహ్మణం. సామ, దాని పేరు సామవేదమే, సామ బ్రాహ్మణం. సామవేదానికి సామ బ్రాహ్మణం. ఇక అథర్వవేదమునకు గోపద నామక బ్రాహ్మణము. ఈ గ్రంథములతో పాటు ఈ 4 వేదములను కూడా ఆ గ్రంథాలను చదువుతూ 4 వేదాలు, ఆ వేదమంత్రములు అన్నిటిని కూడా సర్వశబ్ద అర్థ సంబంధములను ఎరిగి, ఆ శబ్దము దాని యొక్క అర్థము అంటే మంత్రములో ఒక పదం ఉంటుంది, ఆ పదము యొక్క అర్థం ఏంటి, ఈ విధంగా శబ్దము అర్థము 2 తెలుసుకుంటూ చదవాలి. క్రియాసహితముగా చదవలేను, నీవు దాన్ని ఆచరిస్తూ చదవాలంట. క్రియాసహితముగా చదవాలి. ఊరికే శబ్దార్థాలు తెలుసుకోవడమే కాదు, దాన్ని తెలుసుకున్న తర్వాత ఆచరణ చేస్తూ చదవవలెను. ఎన్ని సంవత్సరాలు చదవాలి? 6 సంవత్సరాల లోపల చదవాలి. ఇందులకు ప్రమాణం ఏమిటంటే స్థానురయం బారహారః కిలాబూదదీత్వా వేదం న విజానాతి యో అర్థం యో అర్థజ్ఞ ఇతి సకలం భద్రమశ్నుతే నాకమేతి జ్ఞాన విదూత పాప్మా. నిరుక్త శాస్త్రంలో చెప్పబడినటువంటి సూత్రం ఇది. ఎవడు వేదమును స్వరముతో పటమాత్రము పఠించి అర్థమును ఎరగడో అతడు వృక్షము శాఖలను ఫలపుష్పములను మోయునట్లు, పశువు ధాన్యాదులను మోయునట్లు బరువు మోయువాడగును. చూడండి, ఎందుకు ఇక్కడ శబ్దార్థ సంబంధములను ఎరిగి దానిని తెలుసుకొని క్రియాసహితంగా చదవవలనని ఎందుకు చెప్పారంటే, ఋషులు ఊరికే నువ్వు మంత్రపాఠం ఒక్కటే చేసావనుకో, అదొక్కటే నేర్చుకున్నావు, శబ్దము దాని అర్థము నువ్వు తెలుసుకోలేదంటే అప్పుడు ఏమవుతుంది? నీవు పశువులు మోసే ఒక గాడిదలాగా, అంటే బరువులు మోసే గాడిద అవుతావు. పశువులు కూడా బరువులు మోస్తుంటాయి అన్నమాట. అట్లా పశువు ధాన్యాదులు మోయినట్లు బరువు మోయివాడవును. అంతే, నువ్వు ఊరికే అవి పెట్టుకొని మోసుకుంటుంటావు, దాని అర్థం తెలియకపోతే ఉపయోగం ఏంటి? కాబట్టి మంత్రాలను మనము చదివేలకల్లా దాని యొక్క అర్థాలు తెలుసుకొని చదవాలి. కాబట్టి వేదమును చదివి అర్థము ఎరిగినవాడు సంపూర్ణ ఆనందమును పొంది జ్ఞానముతో పాపములను విడిచి పవిత్రమగు ధర్మాచరణ
ప్రతాపము వలన దేహం విడిచిన మీదట సర్వానందమును పొందును. చూడండి, ఈ విధంగా ఋషులు ఏం చెప్తున్నారంటే, ఈ విధంగా వేదమును అర్థసహితంగా బాగా తెలుసుకొని చదివినవాడు పాపములను విడిచి, అతను పాపములు చేయుడు, ఇంకా పాపములను విడిచి అతను పవిత్రమైన ధర్మాచరణపరుడవుతాడు. పవిత్రమైనటువంటి ధర్మ ఆచరణ చేస్తాడు. దాని ప్రతాపం వలన, ఆ విధంగా ధర్మాచరణ చేసేటటువంటి ఆ ప్రతాపం వలన దేహమును విడిచిన మీదట సర్వ ఆనందమును పొందును. అతను శరీరం విడిచిన తర్వాత సర్వానందం అంటే శాశ్వతమైనటువంటి ఆనందము, పరమాత్మ యొక్క ఆనందమును పొందుతాడు ఆ జీవుడు. కాబట్టి వేదమును అర్థసహితంగా చదువుకొని దాన్ని ఆచరణ పెట్టాలి. ఆచరణ చేయకుండా ఊరికే చదివడం వల్ల కూడా ఏం ప్రయోజనం లేదు. అర్థసహితంగా కూడా నువ్వు చదివినా కానీ నీవు ఆచరించకపోతే ఉపయోగం లేదు. కాబట్టి అర్థసహితంగా చదివి దాన్ని అనుష్ఠానం చేయాలి, ఆచరణ పెట్టాలి. ఆచరణ చేసినప్పుడే నీవు పాపములను విడిచిపెడతావు, పవిత్రమైనటువంటి ధర్మాచరణపరుడు అవుతావు. దానివల్ల నీకు సర్వానందం కలుగుతుంది. తర్వాత ఇంకా చూడండి, ఉత త్వః పశ్యన్న దదర్శవాచముత త్వః శృణ్వస్నన్నో శృణోత్యేనాం ఉతోత్యస్మై తస్వం వినస్రే జాయేవ పత్య ఉషతి సువాసాహ. ఋగ్వేదంలో ఏం చెప్పబడుతుంది చూడండి, అవిద్వాంసుడు వినుచుండియు వినడు, చూచుచుండియు చూడడు, మాటలాడుచు మాటలాడడు అనగా అవిద్వాంసులు ఈ విద్యావాణి రహస్యమును తెలుసుకొనజాలరు. అంటే విద్య లేనివాడు అవిద్వాంసుడు, విద్య చదవనివాడు, ఈ వేద విద్య తెలియనివాడు అవిద్వాంసుడు. అటువంటి వాడు ఈ యొక్క విద్యావాణి రహస్యమును తెలుసుకొనలేడు. విద్యలో ఉన్నటువంటి, వేదవాణిలో ఉన్నటువంటి ఆ రహస్యమైనటువంటి విద్యను తెలుసుకోలేడు. కానీ శబ్దార్థ సంబంధములను ఎరిగిన విద్వాంసుని కొరకు సుందరమైన వస్త్రములను ధరించి ఆభూషణములను అలంకరించుకొని పతిని అభిలషించు భార్య తన భర్త ఎదుట తన శరీరమును స్వరూపమును ప్రకటించునట్లు విద్య తన స్వరూపమును ప్రదర్శించును. అవిద్వాంసులకు అట్లు చెయ్యదు. ఎంతటి అద్భుతమైనగా చెప్తున్నాడు చూడండి పరమాత్ముడు ఋగ్వేదము ద్వారా, ఈ మంత్రం ద్వారా. చూడండి ఏం చెప్తున్నాడంటే, ఒక మంచి పతివ్రత అయినటువంటి స్త్రీ చక్కగా తను మంచి వస్త్రములను అలంకరించుకొని ఆభూషణాలన్నీ పెట్టుకొని తన భర్త ఎదుటకు వచ్చిన తర్వాత తన సర్వస్వమును అర్పిస్తుంది. శరీరములో అంతటినీ అర్పిస్తుంది అన్నమాట భర్త కొరకు. ఆ విధంగా విద్యను ఎవరైతే శబ్దార్థ సంబంధంగా తెలుసుకొని ఆచరిస్తుంటాడో, విద్య కూడా ఆ విధంగా తన స్వరూపం మొత్తమును అతనికి, ఆ విద్వాంసునికి అందిస్తుందంట. ఆ విధంగా ఒక పతివ్రత అయినటువంటి భార్య భర్తకి ఎట్లయితే తన సమస్తము మొత్తము సర్వమును అర్పిస్తుందో, ఆ విధంగా విద్య అనేది తన స్వరూపమును ప్రదర్శించును, మొత్తము ఇస్తుంది. అవిద్వాంసులకు అట్లా చేయదు. అవిద్వాంసులకు విద్య వల్ల ఏ ప్రయోజనం కలగదు. కాబట్టి రుచో అక్షరే పరమే వ్యోమన్ యస్మిన్ దేవా అది విశ్వే నిషేధు యస్తన్న వేద కిం రుచా కరిష్యతి యా ఇతద్విదుస్త ఇమే సమాసతే. చూడండి ఇక్కడ ఇంకొక ఋగ్వేద మంత్రం ద్వారా ఏం చెప్తున్నాడు చూడండి. వ్యాపకుడు పరమాత్మ, వ్యాపకుడు, నాశరహితుడు. పరమాత్మకు నాశనం లేదు, ఆయనను ఎవ్వరూ నాశనం చేయలేరు. నాశరహితుడు అన్నమాట. నాశనం అయ్యే గుణమే లేదు ఆయనలో. నాశనం అంటే ఏంటి? మార్పులు చెందే గుణం లేదు. నాశనం అంటే మార్పులు చెందడం. ఇప్పుడు ఈ శరీరం ఉంది, ఇది నాశనం అవుతుంది కొంతకాలానికి, అంటే ముసలితనం అవుతుంది, తర్వాత క్షీణించిపోయి లేకుండా పోతుంది. అట్లా పరమాత్మ అట్లా నాశనం అయ్యేవాడు కాదు, నాశరహితుడు. అందరూ గుర్తుపెట్టుకోవాలి. అలాగే వ్యాపకుడు, పరమాత్మ వ్యాపకుడు. అంతటా మనం ఎక్కడుంటే అక్కడ వ్యాపించి ఉన్నాడు పరమాత్మ. సర్వం, ఈ లోకమంతా
అన్ని లోకాలలో, భూలోకం, అంతరిక్షం, ద్విలోకం, అన్ని లోకాలలో కూడా ప్రతి అణువులో కూడా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. నాశరహితుడు, సర్వోత్కృష్టుడు అగు పరమేశ్వరుని యందు సర్వ విద్వాంసులు, పృథివీ, సూర్యుడు మున్నగు లోకములు ఉన్నవి. ఆ భగవంతునిలోనే ఇవన్నీ ఉండేది. విద్వాంసులు కూడా ఆ భగవంతునిలోనే ఉండేది. సర్వమానవులు, సర్వప్రాణులు అన్నీ మొత్తం భగవంతుని లోపలనే ఉన్నవి. సర్వ వేదముల తాత్పర్యము ముఖ్యముగా ఆ పరమేశ్వరుని బోధించుటయే అగును. అయితే ఇక్కడ వేద శాస్త్రాలు అన్నీ, ఋషులు రాసినటువంటి గ్రంథాలు అన్నీ కూడా, వేదములు కూడా అన్ని మంత్రముల యొక్క సారాంశం ఏం చెప్తున్నాయంటే ఆ పరమేశ్వరుని గురించే చెప్తున్నాయి. పరంపిత పరమేశ్వరుని బోధించుటయే అగును. అన్నిటి కూడా అన్ని అర్థాల సారాంశము ముఖ్యముగా ఆ పరమేశ్వరుని బోధించుటయే అగును. మనం ఆ భగవంతుణ్ణి తెలుసుకోవాలి. దాని గురించి అన్ని శాస్త్రాలు చెప్పేది. కాబట్టి అట్టి పరబ్రహ్మమును ఎరుగనివాడు ఋగ్వేదాది శాస్త్రముల వలన ఏమి సుఖము పొందగలడు? ఆ భగవంతునిగిన తెలుసుకోలేకపోతే, వేదశాస్త్రాలన్నీ చదివి కూడా నీవు భగవంతుని పొందలేకపోతే, అటువంటి వాడు, ఎరగనివాడు ఋగ్వేదాది శాస్త్రముల వలన ఏమి సుఖం పొందగలడు? ఈ వేదాల యొక్క, శాస్త్రాల యొక్క సుఖం అంటే ఏంటి? పరమాత్మ ఆనందమే. కాబట్టి ఈ శాస్త్రాలన్నీ కూడా అతను తెలియనివాడు ఎట్లా దీనివల్ల సుఖాన్ని పొందగలుగుతాడు? పొందలేడు, ఏమియూ పొందజాలడు. వేదములను చదివి ధర్మాత్ముడు యోగియు అయి ముక్తిరూప పరమానందమును పొందును. ఈ విధంగా వేదములను చదివి దాని యొక్క అర్థం తెలుసుకొని ఆచరిస్తూ యోగి అయి, యోగి కావాలి, ధర్మాత్ముడు కావాలి. ఆ తర్వాత అతను మోక్షమును, పరమానందమును పొందును. కావున పఠన పాఠనము అర్థజ్ఞాన సహితములుగా ఉండవలేను. ఈ విధంగా మనము చదవడానికి ఇంత అర్థం ఉందండి. పఠనము పాఠనం మనం అర్థసహితంగా చదివితే మనం పరమానందము, మోక్షమును పొందుతామని చెప్పేసి విద్య వల్ల ఇంత ప్రయోజనం ఉంది, అర్థసహితంగా ఇలా చదవాలి అని మహర్షి దయానంద సరస్వతి ఎంత గొప్పగా చెప్పాడో చూడండి. ఇవంతా చదవకుండా, ఇదంతా చేయకుండా నీవు భగవంతుని ఎట్లా దర్శనం చేయగలుగుతావు? ఊరికే పోయి ఆడ గుళ్ళో పోయి ముక్కుంటే దర్శనం అయితే, ఈ శాస్త్రాలు, ఈ అర్థాలు, ఈ గురువులు, ఈ విద్వాంసులు, వేదములు ఇవన్నీ ఎందుకండి? ఎట్లో పడేయాలి? ఇంకా పిచ్చి మూర్ఖులు ఈ పని చేస్తున్నారు. ఇవి చదవకుండా, వేదశాస్త్రాలు చదవకుండా ఏ వ్యక్తి కూడా పరమాత్మ యొక్క సుఖమును పొందలేడు. ఇది సత్యము. మిగతావాడు అనుకోవచ్చు మేం చేసేదే కరెక్ట్ అని, అది వాని యొక్క భ్రమ అంతే. కాబట్టి అందరూ కూడా ఈ విధంగా పఠనీయ గ్రంథములను అర్థసహితంగా చదివి ఆ పరమాత్మను పొందాలి. అర్థసహితంగా చదివిన తర్వాత ఆచరణ చేయాలి. ఆచరణ చేయకుంటే ఉపయోగం ఏంటి? నీవు పరమేశ్వరుని యొక్క దర్శనం నీకు కాదు, పరమేశ్వరుని నువ్వు తెలుసుకోలేవు ఆచరించకుంటే. ఇప్పుడు యజుర్వేదం చెప్తుంది నీవు యజ్ఞం చేయాలి, భగవంతుని స్మరించాలి నిత్యము అని యజుర్వేదం చెప్తుంది. నువ్వు చదువుకున్నావు, అర్థం తెలుసుకున్నాక ఆచరించకపోతే ఏమొస్తుంది? నువ్వు యజ్ఞం చేయవు, భగవంతుని ధ్యానం చేయవు. ఎట్లా నీకు ఆ ఫలితం పొందుతావు? తెలుసుకున్నాక చేయకపోతే. ఆచరణ ఇంపార్టెంటు. అందరూ ఆచరిస్తేనే పరమేశ్వరుని తెలుసుకుంటారు. వేదం ప్రకారం ఆచరణ ఉండాలి. ముందు అర్థసహితంగా తెలుసుకోవాలి, తర్వాత క్రియా ఆచరణ ఉండాలి. లేకపోతే పరమాత్మ దర్శనము నీవు పొందలేరు, ఎవరైనా సరే అది సృష్టిలో. కాబట్టి ఆ విధంగా మనము విద్య వల్ల ఇంత ప్రయోజనం ఉందని మహర్షి దయానంద సరస్వతి తెలియజేస్తున్నాడు. ఓం తత్సత్.